చెప్పండి. కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా జరుగుతాం? ఈరోజు గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, అలాగే 14 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో ఈరోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ, అలాగే హరితహార ప్రోగ్రాంలు, అన్నదాన కార్యక్రమంలు, బడి పిల్లలకి ఈరోజు అన్నదానం అక్కడ కూడా కార్యక్రమం అనే పుస్తకాలు పంచడం, పెన్ను పంచడం, ఇలాంటి చారిత్రక విషయాలు తీసుకున్నాం. అంటే మా నాయకుడు పుట్టినరోజు అంటే దావతే కాదు, పేద ప్రజలకు కూడా చేరు ఉండాలని, ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంతా కూడా పచ్చదనంగా ఉండాలని, హరితహారం ఇది కేసీఆర్ గారి కళ. అడవులు నాశనం అవుతా ఉన్నాయి కాబట్టి హరితహారం ప్రోగ్రాం తీసుకొని మా జూపల్లి సంతోష్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతోంది. కేసీఆర్ గారు అంటే తెలంగాణ చరిత్ర. ఈరోజు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకుంటాడు, కానీ ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? తెలంగాణ అనేదే లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా? అదే చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసేవాడు, లేదా డబ్బుల సంచులు మోసేవాడు. తేడా గమనించాలి, ప్రజలందరూ కూడా తేడా గమనిస్తున్నారు. సంవత్సర కాలంలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, బంగారు తెలంగాణగా మేమే ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది. దానికి ఏం చెప్తారు మీరు? నేను ఈరోజు ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు రమ్మంటారా, కొడంగల్ జిల్లాకు రమ్మంటారా? ఏ ఇంటికన్నా పోదాం, మీరు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని 6 గ్యారెంటీలు చూపించి, ఏ ఇంట్లో అయితే సంపూర్ణంగా 6 గ్యారెంటీలు అమలైనాయి అంటే ఈ కనిపిస్తున్న తెలంగాణ భవన్కి శాశ్వతంగా తాళం వేసి ప్రతి ఒక్కరు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారు. మళ్ళీ ఈ ఛాలెంజ్ కి ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా? నేను యావత్ తెలంగాణ రాష్ట్రంలో అడుగుతాను. ముఖ్యమంత్రి సొంత జిల్లా లేదా ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లాకే పోదాం. 3 మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. ఛాలెంజ్ ఇస్తుతున్నాం, ఎక్కడన్నా 6 గ్యారెంటీలు అమలైనా చూద్దాం. మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి 2000 ఇంప్లిమెంట్ అయిందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు అన్నాడు. మళ్ళా మంత్రులు సీరియల్ కట్టుకొని తీసుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా సీరియల్ కట్టుకొని పోయి 2000 తీసుకుంటారా కూడా రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలి. ఇవాళ ముఖ్యమంత్రి పేరు కూడా రాహుల్ గాంధీ కూడా మర్చిపోయింది, మన జగ్గారెడ్డి మర్చిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎవరు కూడా పేరుతో కూడా ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది. గుర్తించలేని అందరి మీద కేసులు వేసుకుంటూ కూర్చోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏకైక పని కూర్చుంది. అందుకే పొద్దుంత వచ్చి తెలంగాణ ఈ కమిషనర్ ఇట్లా కూర్చొని చదవడం జరుగుతుంది. పాలన అంతా కూడా ఇక్కడ నుంచి కొనసాగిస్తుంది. కేసీఆర్ గారి పైన ఎన్ని రోజులు ఫామ్ హౌస్ పాలన అన్నాడు, మనం జుబ్లీహిల్స్ పాలన నడిపిస్తున్నావు. నువ్వు కూడా జుబ్లీహిల్స్ లోనే పాలన కొనసాగిస్తున్నావు కదా. కులగణన సర్వే గురించి ఏం చెప్తారు? అంతకుముందు కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చేశారు. ఎవరు పర్ఫెక్ట్ అని చెప్తారు కులగణన సర్వే? బెస్ట్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క గారు మళ్ళొకసారి కులగణన సర్వే కోసం మళ్ళొకసారి ప్రజల చెంతకు పంపిస్తారు. దానికి ఉదాహరణ ఏంది? మీరు వైఫల్యం చెందిన కులగణన సర్వేలో. మళ్ళీ కేసీఆర్ గారు సకల కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక రోజులో చేశారు కదా. అదంతా కూడా ఒక వెబ్సైట్ లో ఉండే, అవన్నీ మేము కాదు, పాయల్ శంకర్ గారు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన తెచ్చి అసెంబ్లీలో పెట్టారు. కేవలం రాహుల్ గాంధీ కళ్ళలో ఆనందం చూడడానికి ఆగమేఘాల మీద మహారాష్ట్రలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, మా ముఖ్య అజెండా కులగణన కాబట్టి వీడేదో కులగణన చేస్తా అని చెప్పి చేసిరు. ఇలా ఇక్కడ కూడా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఇక్కడ కూడా అదే అవలంబిస్తున్నారు. ఆగమేఘాల మీద అసెంబ్లీ పెట్టినారు, అసెంబ్లీ పెట్టిన 1 నిమిషంలో బ్రేక్ తీసుకోవడం జరిగింది. అందుకే ఎక్కడ కూడా దాని ఆధారాలు లేవు కాబట్టి మేము ఖచ్చితంగా అసెంబ్లీని కూడా బైకాట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు నేను 2 రోజుల క్రితమే గౌరవ కేసీఆర్ గారిని కలిసే వారు ఆవేదన చెందుతున్నారు ఈ రాష్ట్రం పట్ల. అరే నాకు ఎవరు అడగలేడు రైతు బంధు, నా మేనిఫెస్టోలో లేని రైతు బంధు, నా కళ్యాణ లక్ష్మి కూడా రైతు బంధు మేనిఫెస్టోలో లేని, 2000 పింఛన్ నన్ను ఎవరు అడగలేరు, కేసీఆర్ కిట్ ఎవరు అడగలేరు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వమని ఎవరు అడగలేరు. ఇలా కరెంటు పైన కూడా సమీక్ష చేయడానికి బట్టి విక్రమార్క గారు సమయం కేటాయిస్తారు. అంటే దాని అర్థం రానున్న రోజుల్లో కరెంటు కూడా కట్ అవుతుంది. మళ్ళా పాత కాంగ్రెస్ రోజులు ఇంద్రమ్మ రాజ్యం అన్నారో అది త్వరలో చూడబోతున్నాం మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం. చివరిగా చెప్పండి, మీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆ తర్వాత మరి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా మీ అధినేత పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? పుట్టినరోజు సందర్భంగా ఇంకొక 2 రోజులలోనే ఇదే పార్టీ సమావేశం కాబోతుంది. భవిష్యత్ కార్యాచరణ ఇక్కడి నుంచే మొదలు కాబోతుంది. 19వ తారీఖు రోజు మీరు లక్షల్లో జనాభా చూస్తారు. ఎందుకంటే ప్రజలందరూ గట్టిగా విశ్వసిస్తున్నారన్నమాట. తెలంగాణకి భవిష్యత్తు కేసీఆర్ గారే, బలం కేసీఆర్ గారే, దళం కేసీఆర్ గారని పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా
ఆయన నిండు ఆరోగ్యాలుగా ఇంకా 100 ఏళ్ల వరకు ఆయన కొనసాగించాలి. వారే ఈ రాష్ట్రానికి మరీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి యావత్ బీఆర్ఎస్ పార్టీతో పాటు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ బ్రదర్.